ఈ ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును నీతిని వెదకు. ప్రైజ్ ద లార్డ్. ఈ ఉదయకాలమున గాడ్ ఫస్ట్ అనే ఆధ్యాత్మిక కార్యక్రమమునకు మిమ్మల్ని అందరినీ హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ ప్రభువుని యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా యొక్క శుభములు తెలియజేస్తున్నాను. ఒక్కొక్కసారి దేవుని స్తుతించాలనిపించదు, ప్రార్థించాలనిపించదు, మనకున్న పరిస్థితులను బట్టి, అనారోగ్యాలను బట్టి. కానీ మనం బ్రతికి ఉన్నామంటే కేవలము అది దేవుని కృప వలననే. దినదినము మనల్ని కాపాడుతూ, మనల్ని పోషిస్తూ, మనల్ని నడిపిస్తూ ఉన్న దేవాది దేవునికి కృతజ్ఞత చెల్లిందాం. మీకు ఏమైనా ప్రార్థన అవసరతలు ఉంటే కామెంట్స్ ద్వారా నాకు తెలియచేయండి. తప్పక మీ అందరి కొరకు మేము ప్రార్థిస్తూ ఉన్నాం. దేని గురించి భయపడకండి, పట్టుదలతో ప్రార్థించండి. విజయం పొందుకోబోతున్నారు. సమస్త మహిమ ఘనత దేవునికే చెల్లునుగాక. ఈ దినము దేవుడు మనకు అనుగ్రహిస్తున్న ప్రశస్తమైన వాగ్దానాన్ని చదువుకుందాం. ఇర్మియా 17వ అధ్యాయము 8వ వచనము. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండును. ఆమేన్. దేవుని ఆశ్రయించిన నీవు, ప్రభువుని నమ్మిన నీవు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉంటావు అని ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నారు. జలముల యొద్ద నాటబడిన చెట్టు మనం చూచినట్లయితే అది ఎంత పచ్చగా ఉంటుంది. అదేవిధంగా క్రీస్తులో ఉన్న నీవు అభివృద్ధి చెందుతావు. ఈ వచనమంతా చదివితే, వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండును. అది కాలువల ఓరను, దాని వేళ్లు తన్నును. వెట్ట కలిగినను దానికి భయపడదు. దాని ఆకు పచ్చగా ఉండును. వర్షము లేని సంవత్సరమున చింత నొందదు, కాపు మానదు. అవును, కాలువ ఓరను నాటబడిన చెట్టు ఆ వేళ్ళు నీటిలోనికి తన్ని లోనికి వెళ్ళినప్పుడు ఇక ఆ చెట్టు దేని కొరకు కూడా చింతపడాల్సిన అవసరం లేదు. ఎండ తగిలినా ఇక భయపడదు. ఎవరైనా నీళ్లు పోస్తే బాగుండునని ఎవరి కొరకు ఎదురు చూడదు. వర్షం లేని సమయంలో కూడా అది ఆకాశం వైపు చూడదు వర్షం కోసం. నేను ఎండిపోతానేమో వర్షం రాకపోతే అని అది వర్షం మీద ఆధారపడదు. ఆ చెట్టు నీటి కాలువన నాటబడినట్లుగా నీవు నేను దేవుని వాక్యంలో, ప్రార్థనలో నాటబడినట్లయితే మనము కూడా ఎంత మాత్రమూ ఎండిపోయిన స్థితిలో ఉండకుండా నిత్యము పచ్చగా ఫలభరితంగా ఉంటాం. చూడండి, కీర్తనల 1వ అధ్యాయం అంతా మనం చదివితే, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యోరను నాటబడినదే ఆకు వాడక తన కాలముందు ఫలమిచ్చి చెట్టు వలె ఉండును. అతడు చేయునదంతయు సఫలమగును. దేవుని వాక్యమును దివారాత్రము ధ్యానించువాడు, ప్రతి విషయానికి దేవునిపై ఆధారపడేవాడు, ఎండ తగిలినప్పుడు లేక వర్షం లేనప్పుడు, అంటే శ్రమలు వచ్చినప్పుడు, శోధనలు వచ్చినప్పుడు మనుషుల వైపు చూడకుండా, మనుషులను ఆశ్రయించకుండా ప్రభు సన్నిధిలో మోకరించి ఆయనతో వారి సమస్యను చెప్పుకొని, ఆయనకు వారి జీవితాన్ని అప్పగించుకొని ఆయన దగ్గర నుండి సహాయం పొందుకుంటారు. ఆయన సహాయం కొరకు ఎదురు చూచేవారు నీటి కాలువల యోరను నాటబడినదే ఆకు వాడక తన కాలముందు ఫలమిచ్చి చెట్టు వలె ఉంటారు. వారు చేయనదంతా కూడా సఫలమవుతుంది. ఎవరి ద్వారా అంటే వారు ఆధారపడిన దేవుని వలన. ఆ చెట్టు ఎండైనా భయపడదు, దేనికి భయపడదు. అదేవిధంగా నీవు కూడా ఆయనలో నాటబడి ఉంటే నీవు ఎవరి కొరకు ఆశపడవు. ఏ ఒక్కరి వైపు నువ్వు చూడాల్సిన అవసరం లేదు. శ్రమలైనా, శోధనలైనా, అనారోగ్యాలైనా, బాధైనా, ఆర్థిక బంధకాలైనా, అగ్ని లాంటి శ్రమల మధ్యలో గుండా ప్రయాణిస్తూ ఉన్నా నేను దేవునిలో ఉన్నాను, ఆయన నాకు సహాయకుడు, ఆయన నాకు తోడుగా ఉండగా నేను ఎండిపోను, ఆయన నాకు సహాయకుడిగా ఉండగా నేను వాడిపోను, ఆయన తప్పక నన్ను పోషిస్తారు, ఆయన తప్పక నన్ను విడిపిస్తారు అనే గొప్ప ధైర్యాన్ని కలిగి ఉంటారు. వారి హృదయంలో వాక్యం ఉంటుంది. వారు ప్రతి సమస్యకు దేవుని దగ్గర విచారణ చేస్తారు. దేవుని ఆశ్రయించేవారు ఆత్మీయంగా, శారీరకంగా కూడా ఎండిన స్థితిలో ఉండరు. ఒకవేళ సమృద్ధి ఉన్నా లేకపోయినా
దేవుని వైపు చూసి సంతోషిస్తారు. ప్రస్తుత పరిస్థితులను చూసి వారు కృంగిపోరు, కానీ ఆయన ఇచ్చిన వాక్కును బట్టి విశ్వసించి ఆ వాగ్దానం కొరకు ఎదురు చూస్తారు, ఆ వాక్కు కొరకు ఎదురు చూస్తారు. కష్టం వచ్చిందా రానివ్వండి, శోధన కలిగిందా రానివ్వండి, పంట పండలేదా పర్వాలేదు, ఆరోగ్యం లేదా పర్వాలేదు, సమృద్ధి లేదా పర్వాలేదు, నిందల అవమానాల పర్వాలేదు, ఏదైనప్పటికీ నేను దేవునిలో ఆనందిస్తాను, ఆయనలో సంతోషిస్తాను. ఆయన నాకు తోడుగా ఉండగా ఈ లోకానుసారమైన సమస్యలేవి కూడా నన్ను కృంగదీయలేవు. ఈ లోకంలో ఏ మనుషులు కూడా నన్ను అనగార్చలేరు. నా దేవుడు నాకున్నాడు, నా దేవుడు నాకుండగా నాకు భయము లేదని గొప్ప నిరీక్షణ, గొప్ప ధైర్యాన్ని కలిగి ఉంటారు. చూడండి, హబక్కుకు భక్తుడు కూడా ఇదే విధంగా ఈ లోకానుసారంగా దేని మీద కూడా ఆధారపడకుండా ప్రభు మీద ఆధారపడి ఆయన వైపు చూస్తూ, ఏమి ఉన్నా లేకపోయినా నా దేవుని యందు నేను ఆనందిస్తాను, ఆయనలో నేను సంతోషిస్తానని చెప్తున్నాడు. హబక్కుకు గ్రంథము 3వ అధ్యాయము 17వ వచనం నుండి మనం చదివితే, అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలివ చెట్లు కాపులేక ఉండినను, చేనిలోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, శాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించెదను, నా రక్షణకర్తైన నా దేవుని యందు నేను సంతోషించెదను. ప్రభువు యెహోవాయే నాకు బలము, ఆయన నా కాళ్లను లేడి కాళ్ల వలె చేయను, ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడవ చేయను. ఎంత విశ్వాసంతో ఈ భక్తుడు మాట్లాడుతున్నాడు. అవును, నీతిమంతుడు విశ్వాస మూలంగా బ్రతుకుతాడు. దేవుని కొరకు నమ్మకంగా జీవిస్తున్న వారు ఈ లోకం మీద ఆధారపడరు, లోక పరిస్థితులను చూడరు, కానీ దేవుని శక్తిని చూస్తారు, ఆయన కార్యములు చూస్తారు. ఆయన యందు విశ్వాసం ఉంచి విశ్వాసం మూలముగా బ్రతుకుతారు. ఆ విధంగా బ్రతికిన వారు నీటి కాలువలో ఎవరునూ నాటబడిన వారే, ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటారు. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, మీరు ఒకవేళ ఎండిన స్థితిలో ఉన్నారా? నా జీవితం ఎండిపోయింది, నా ఆర్థిక పరిస్థితులు ఎండిపోయాయి, నా బిడ్డలు ఎండిన స్థితిలో ఉన్నారు, నా కుటుంబం ఎండిన స్థితిలో ఉంది, నా ఆత్మీయత ఎండిన స్థితిలో ఉంది, నా పరిశుద్ధత ఎండిన స్థితిలో ఉంది, నా జీవితం అంతా ఎండిన స్థితిలో నేనున్నాను అని బాధపడుతున్నావేమో. ఈరోజు ప్రభు నీతోనే మాట్లాడుతున్నారు. ఎంతమాత్రం భయపడొద్దు, దేవునిని ఆశ్రయించు. ఆయనను ఆశ్రయించు వారు జలము లేదని ఆటబడిన చెట్టు వలె ఉంటారు. నీవెవ్వరి వైపు చూడక్కర్లేదు, ఎవరి మీద ఆధారపడక్కర్లేదు. ఆయనే నిన్ను పోషిస్తాడో, ఆయన నీకు తోడుగా ఉంటాడు. అందరం కూడా, అయ్యా నీలో దాగుకుంటున్నాను, నీ సిలువే నాకు ఆశ్రయమని సిలువ వైపు చూద్దాం, ఆయనను ఆశ్రయిద్దాం. సిలువే శరణం, సిలువే శరణం, సిలువే నా శరణం, సిలువ నీడలో సిలువ జాడలో నీ దాగుకున్నాను, నీ సాగుచున్నాను, నీ దాగుకున్నాను, నీ సాగుచున్నాను. సిలువే శరణం, సిలువే శరణం, సిలువే నా శరణం, సిలువే నాకు ఆశ్రయం, సిలువే నాకు ఆధారం, సిలువే నాకు అభయము, సిలువే నాకు ఆయుధం, సిలువలోని జీవింతును, సిలువలోని మరణింతును. సిలువే శరణం, సిలువే శరణం, సిలువే నా శరణం, సిలువే శరణం, సిలువే శరణం, సిలువే నా శరణం,
సిలువే నా శరణం. ప్రేమగల తండ్రి, నీకు వందనాలు. గడిచిన దినమంతా మాకు తోడుగా ఉండి మమ్మల్ని సజీవులుగా ఉంచినందుకు నీకు స్తుతులు తండ్రి. నీ వాక్యానుసారంగా జీవించేవారు, నీ వాక్య ప్రకారంగా జీవించేవారు జలముల యొద్ద నాటబడి చెట్టు వలె ఉంటారు, ఫలభరితంగా ఉంటారని వాగ్దానం చేశారు. ఈరోజు ఎంతమంది వాగ్దానాన్ని విశ్వసించి మోకరించి ప్రార్థిస్తున్నారో ప్రతి గృహాన్ని మీరు దర్శించండి అయ్యా. ప్రతి గృహంలో అడుగుపెట్టండి. ఎవరు పాపంలో బంధకాల్లో ఉన్నారో విడిపించండి. ఆర్థిక బంధకాల్లో ఉన్నవారిని విడిపించండి అయ్యా. అప్పు బాధల నుండి విడిపించండి అయ్యా. ధనాన్ని ఇతరుల చేతిలో నష్టపోయిన వారికి తిరిగి రెస్టోర్ చేయండి. కోర్టు బంధకాల్లో ఉన్నవారిని విడిపించండి తండ్రి. జైలు బంధకాల్లో ఉన్నవారిని విడిపించండి అయ్యా. ఎంతమంది అనారోగ్యాలతో ఉన్నారో, ఒకవేళ ఇంటెన్సివ్ కేర్లో ఉన్నారో, హాస్పిటల్లో ఉన్నారో, ప్రతి ఒక్కరిని నీ వాక్కును పంపి లేవనెత్తండి. ప్రతి రిపోర్ట్స్ కూడా నార్మల్ రిపోర్ట్స్ దయచేస్తున్నందుకు నీకు వందనాలు. వ్యాపారాలను అభివృద్ధి చేయండి. ఉద్యోగాల్లో తోడుగా ఉండండి. చేతి పనులను దీవించండి. ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్న వారికి అద్భుతకరంగా ఉద్యోగాలు దయచేయండి. వివాహాల కొరకు ఎదురు చూస్తున్న వారికి చక్కటి వివాహాలు జరిగించండి. గర్భఫలం లేని ప్రతి బిడ్డను ముట్టండి తండ్రి. ప్రతి గర్భమును తాకండి, అద్భుతం చేయండి. స్వంత గృహాలు లేని వారికి ఆశ్చర్యకరంగా స్వంత గృహాలు దయచేయండి. ప్రత్యేకంగా ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలందరినీ చేతిలో పెడుతున్నాను తండ్రి. నీ జ్ఞానాత్మతో నింపండి, జ్ఞాపక శక్తిని దయచేయండి. రిజల్ట్స్ కొరకు ఎదురు చూసిన బిడ్డల జీవితంలో అద్భుతకరమైన చక్కటి రిజల్ట్స్ దయచేయండి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కొరకు ప్రిపేర్ అవుతున్న బిడ్డలకు తోడుగా ఉండండి తండ్రి. చేయి పట్టి ముందుకు నడిపించండి. గర్భంతో ఉన్న బిడ్డలు ప్రత్యేకంగా చేతులు పెడుతున్నాను తండ్రి. 9 నెలలు మీరు తోడుగా ఉండి చక్కటి సేఫ్ డెలివరీస్ దయచేయండి. ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరుపుకున్న వారందరినీ జ్ఞాపకం చేసుకున్నాడు తండ్రి. ఈ సంవత్సరం అంతా ఆత్మీయంగా, శారీరకంగా, మానసికంగా కూడా అభివృద్ధి చేయండి. ఇది మనం ప్రారంభిస్తూ ఉండగా ఈరోజంతా మా ఆత్మీయ కుటుంబంలో ప్రతి ఒక్కరికి తోడుగా ఉండి ప్రతి స్థలములో నీ దూతలను తోడుగా ఉంచి ముందుకు నడిపిస్తారని యేసయ్య పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఎండిపోయిన నీ ఆర్థిక, శారీరక, మానసిక పరిస్థితులను చూసి కంగారు పడద్దు. దేవుని వాక్యమును పట్టుకొని ముందుకు సాగుతున్న నిన్ను జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఫలభరితంగా చేయబోతున్నాడు. ఈ వాగ్దానం ద్వారా నేను బలపరచబడ్డాను. నా కొరకు ఈ మాటలు అన్నవారు ఆమె నన్ను కామెంట్ చేయండి. తప్పకుండా వాగ్దానాన్ని లైక్ చేయండి. మీకు తెలిసిన వారందరికీ మర్చిపోకుండా షేర్ చేయండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబంలో దీవించి ఆశీర్వదించునుగాక. దేవుని చిత్తమైతే మరల రేపు అందరం కలిసి ఆయనను స్తుతిందాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడే ఉండి నడిపించునుగాక. గాడ్ బ్లెస్ యూ.